హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వాన మన మంచికే. ఆ రోజు ఉదయం నుంచే వర్షం కురుస్తుంది. విశ్వ ఇంకా నిద్ర లేవలేదు. విశ్వ, తెల్లవారింది, త్వరగా లే, స్కూల్కి ఆలస్యం అవుతుంది, పైగా వర్షం ఎక్కువవుతుంది అంటూ పిలిచింది లక్ష్మి. ఒక్క 10 నిమిషాలు ఆగి లేస్తానమ్మా అంటూ బద్ధకంగా జవాబిచ్చాడు విశ్వ. పడుకుంటే ఎలా, లేచి త్వరగా తయారవ్వు, నాన్న నిన్ను స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ అందామె. కాసేపటికి చిరాకు పడుతూ నిద్రలేచాడబ్బాయి. గబాగబా తయారయి వచ్చేటప్పటికి లక్ష్మి ఇడ్లీ ప్లేటు అందించింది. విశ్వ అవి తింటూ, ఎంచక్కా ఎండాకాలమే హాయి కదమ్మా, వానల వల్ల రోడ్ల నిండా నీళ్లు, బురద, డ్రెస్సు, షూ అన్నీ తడిసిపోతాయి అన్నాడు. ఆ మాటలు చిన్నగా నవ్వి, వానాకాలం ఎంత ముఖ్యమైందో, ఎంత అందమైందో నీకు తెలీదు. వాన వచ్చే ముందు గాలి మోసుకొచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో, మబ్బు పట్టిన ఆకాశం, గాలికి ఊగే చెట్లు, ఆకాశంలో మెరుపులు, ఉరుములు, వాన తగ్గాక ఆకాశంలో ఏర్పడే హరివిల్లు. నా చిన్నప్పుడైతే వాన నీటిలో కాగితపు పడవలు వదులుతూ ఆడుకునేవాళ్ళం. అసలు వర్షం లేకపోతే మనకు తినటానికి ఆహారం ఎలా పండుతుంది అని వివరించింది లక్ష్మి. అంతలోనే వాళ్ళ నాన్న రావటంతో, విశ్వ, మిగతా సంగతులు సాయంత్రం చెప్తావులే, ఇక బయలుదేరతాను బయలుదేరు అందామె. అది 4వ తరగతి గది. కొంతమంది పిల్లలు ఆలస్యంగా వచ్చారు. టీచర్, ఈ వాన వల్లే రావటం ఆలస్యమైంది, చిరాగ్గా అన్నాడు కశ్యప్. మిగతా విద్యార్థులు కూడా అవును టీచర్ అంటూ వంతపాడారు. వాన విషయంలో మనం చిరాకు పడకూడదు అంటూ వాళ్ళమ్మ చెప్పిన విషయాలన్నీ వివరించాడు విశ్వ. అది విని పిల్లలంతా భలే భలే టీచర్, మీరు కూడా వాన గురించి చెప్పండి అని అడిగారు. సరే, వానాకాలం మనకు చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే వానన వల్లే మనకు నీళ్లు లభిస్తున్నాయి. నీరు అన్ని ప్రాణులకు అవసరమని మీకు తెలుసు కదా. తాగటానికే కాదు, వాన నీటి వల్లే నదులు, చెరువులు, కాలువలు నిండి మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. మరో ముఖ్యమైన సంగతి, పంటలు పండాలంటే వానలు సకాలంలో కురవాలి. అందుకే రైతులు దానికోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వానలు బాగా కురిస్తేనే పంటలు బాగా పండుతాయి. అప్పుడే మనకు ఆహార కొరత ఉండదు అని చెప్పారు టీచర్. ఒక్కోసారి పెద్ద వానలు కురిసి పంటలన్నీ మునిగిపోతూ ఉంటాయి కదా టీచర్ అన్నాడు సమీర్. అవును, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది అన్నారు టీచర్. అంతలోనే గంట మోగటంతో టీచర్ వెళ్ళిపోయారు. కాసేపటికి సోషల్ టీచర్ వచ్చారు. పిల్లలంతా, టీచర్, మీరు కూడా వర్షానికి సంబంధించిన విషయాలు చెప్పరా అని అడిగారు. దాంతో ఆమె, మన దేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుందో చెప్పగలరా అని అడిగారు. ఎంత ఆలోచించినా విద్యార్థులకు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు సరే నేనే చెబుతాలే అంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ దగ్గరలో ఉన్న మాషిర్నామ్లో గతంలో ఈ రికార్డు చిరపుంజీకి ఉండేది. ఈ రెండూ కూడా మేఘాలయలోనే ఉండటం విశేషం అని వివరించారు. అలా ఆ రోజు తరగతులన్నీ వాన విషయాలతోనే గడిచిపోయాయి. ఇక చివరి పీరియడ్ డ్రాయింగ్ టీచర్ వచ్చి, మీకు నచ్చిన బొమ్మ వేయండి అన్నారు. దాంతో విశ్వ ఆకాశంలో ఇంద్రధనుస్సు గీశాడు. కశ్యప్ రంగురంగుల గొడుగులు పట్టుకున్న పాపను గీశాడు. ఇంతలోనే బడిగంట మోగటంతో పిల్లలంతా ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళంగానే అమ్మ తనకు వేసిన డ్రాయింగ్ చూపించాడు విశ్వ. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వర్షం మనకు చాలా విధాలుగా సహాయపడుతుంది, మా టీచర్ కూడా చెప్పారు అన్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.